గ్రూప్ 1 అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో పునర్వ్యవస్థీకరణ చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో అప్పీలు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి స్టే విధించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 పరీక్షల మెయిన్స్ మూల్యాంకనంపై జరుగుతున్న ఈ చట్టపరమైనటువంటి పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకొని చెప్పుకోవాలి. అయితే సెప్టెంబర్ 9 ఈ నెల 9 ఏదైతే సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇచ్చిన తీర్పుల ప్రకారం టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. అయితే ఇవాళ డివిజన్ బెంచ్ సంబంధించి చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలో విచారణ చేపట్టి ఆ తీర్పుపై తాత్కాలికంగా స్టే అనేది విధించడం జరిగింది. అయితే తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ తీర్పుకు సంబంధించి టీజీపీఎస్సీ కొంత ఊరట ఇచ్చినప్పటికీ క్యాండిడేట్ల విషయంలో కొంత గందరగోళం అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రక్రియను మరింత సంక్లిష్టంలో పడేసినది కూడా కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనకు ఒకసారి ప్రధానంగా ఉన్న ఆదేశాలు చూస్తే కనుక మెయిన్స్ తుది మార్కుల జాబితా, అలాగే జనరల్ ర్యాంకింగ్స్ రద్దు చేయాలనేది ప్రధాన యొక్క ఆదేశాలకు సంబంధించి ఇదేదైతే వివాదం అయితే కొనసాగుతుంది. అయితే మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలలు అంటే 8 నెలల పునర్మూల్యాంకనం అంటే రివాల్యుయేషన్ ఏదంటాం, రివాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇది మాన్యువల్ గా సుప్రీంకోర్టు సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ తీర్పు ప్రకారం మోడరేషన్ పద్ధతిలో చేయాలి. ఈ రివాల్యుయేషన్ చేయకపోతే 2024 అక్టోబర్ 21-27లో జరిగిన మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలనేది ఇది ఏదైతే ప్రధాన ఆదేశాలు ఏదైతే చెప్పుకుంటూ దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన కారణాలు ఏదైతే ఉన్నాయో 12 పిటిషన్లు విచారించి ఈ ట్రిబుల్ 2 అంటే 222 పేజీల తీర్పులో టీజీపీఎస్సీ మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని, రిక్రూట్మెంట్ నియమాలు ఉల్లంఘించబడడం అనేది కోర్టు గుర్తించింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఆరోపణలు చూస్తే కనుక ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, తెలుగు మీడియం పత్రాలకు తెలుగు తెలియని ఎవరైతే మూల్యాంకనకర్తలు ఉన్నారో వాళ్ళని నియమించడం, అలాగే మోడరేషన్ మార్గదర్శకాలు స్పష్టంగా లేకపోవడం, తెలుగు పత్రాలు ఏదైతే తెలుగు క్వశ్చన్ పత్రాలు కేవలం 10% క్యాండిడేట్లు మాత్రమే పాస్ అవ్వడము, అంటే గత సంవత్సరాల ట్రెండ్ తో సరిపోకపోవడం అనేది ఇక్కడ ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రభావం చూస్తే కనుక 563 ఫిర్యాదులకు ఇది ఘాటైన దెబ్బ అని చెప్పుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన క్యాండిడేట్లు అంటే సుమారు 21,000 మెయిన్స్ రాసిన వారు 21 క్యాండిడేట్స్ ఎవరైతున్నారో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన 21,000 క్యాండిడేట్స్ ఆందోళనలో పడ్డారని చెప్పుకోవాలి. అలాగే టీజీపీఎస్సీ అప్పీల్ అలాగే డివిజన్ బెంచ్ చర్యలు ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ టీజీపీఎస్సీ వచ్చి వాదనలు వచ్చేసి ఈ మూల్యాంకనం ఏదైతే టీజీపీఎస్సీ నియమాల ప్రకారం జరిగింది, ప్రతి పత్రాన్ని 3 మూల్యాంకన కర్తలు చూశారు. అంటే కోడింగ్ సిస్టమ్ తో ప్రతి పత్రాన్ని కూడా ముగ్గురు కలిసి చూశారనేది టీజీపీఎస్సీ వాదనలు వినిపించింది. 2 అధిక స్కోర్ల సగటు తీసుకున్నట్టుగా మాక్ ఎవాల్యుయేషన్ స్కూట్నీ చెక్లు అంటే స్కూట్నీలు కూడా చెక్ చేసి రీవాల్యుయేషన్ టీజీపీఎస్సీ నియమంలో నిషేధం అనేది ఒకటి చెప్పే ప్రయత్నం చేసి ఏదైతే సింగిల్ బెంచ్ ఆదేశాలు చట్టవిరుద్ధం, స్వయం విరుద్ధం అంటే రీవాల్యుయేషన్ చేయాలి అని, చేయకపోతే రీ ఎగ్జామ్ అనేది చట్ట విరుద్ధం అంటూ కూడా టీజీపీఎస్సీ వాదనలు వినిపించింది. అలాగే డివిజన్ బెంచ్ తీర్పును చూస్తే కనుక మనం ఇప్పుడు సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించి తుది తీర్పు ఏదైతే రాకముందే నియామకాలు అపాయింట్మెంట్స్ జరగవని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేయడం అనేది మనకు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకుంటే కనుక వచ్చే నెల అక్టోబర్ 16 తారీఖున దీనికి సంబంధించి తుది తీర్పును బట్టి తదుపరి నిర్ణయం ఉంటుంది. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనోజ్. అలాగే మనం చూసుకుంటే గ్రూప్ 1 అభ్యర్థుల మూలకన్యంలో అవకతవకలు జరిగాయనేసి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో రాజకీయాలకు కూడా దుమారం రేపినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి సందర్భంలో క్వాలిఫై అయిన అభ్యర్థులేమో లబోదిబోమని అంటున్నారు, క్వాలిఫై అయిన కాని వాళ్ళేమో హైకోర్టుకు పోయి తీర్పు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో గ్రూప్ 1 8 నెలల్లో పరీక్షలు మళ్ళీ నిర్వహించాలనేసి కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఏం చెప్తారు దీనిపైన ప్రధానంగా? అంటే ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే కనుక 8 నెలలు ఏదైతే మనకు మెయిన్స్ పత్రాలకు సంబంధించి 8 నెలల్లో ఇది అనేది పునర్మూల్యాంకనం అనేది చేయాలంటే రివాల్యుయేషన్ చేయాలి, రీ ఎగ్జామినేషన్ కాదు, రివాల్యుయేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటదంటూ కూడా అక్కడ ప్రధానంగా ఆదేశాలు ఇప్పుడు ఏదైతే తీర్పు చెప్తున్న ప్రకారం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మన ఇక్కడ ఒక రకంగా చూస్తే ఇక్కడ రాజకీయాలు నిజానికి అటు ప్రతిపక్షాలు కానీ వీళ్ళంతా కూడా దీనిపైన కొంత దుమ్మెత్తిపరిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ ఏదైతే 8 నెలల లోపల ఈ
రివాల్యుయేషన్ చేయాలన్న ఈ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంతా చూస్తే కనుక ఇది ఒక ఇప్పుడున్న ఈ స్టే అనేది ఇప్పుడు ఏదైతే కోర్టు నుంచి స్టే అనేది కూడా ఖచ్చితంగా టీజీపీఎస్ కి కొంత ఊరట కలిగించని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం కూడా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ ఎంతమంది అయితే 21,000 మంది రాసిన ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఒక సందిగ్ధం నెలకొంది. అంటే నియామకాలు చేపడతారా ఇంకా చేపట్టరా అనేది ఇది పూర్తి ఈ వివరణ మొత్తం తెలియాలంటే మనకు ఒకటి అది వచ్చే నెల అక్టోబర్ 16 తారీఖున ఏదైతే మనకు తుది విచారణ అనేది జరుగుతుందో ఆ తుది విచారణ తర్వాత పూర్తి సమాచారం అంటే మనం చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది మనకు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.